కానీ ఇక్కడ ఉన్న సమావేశం ఏంటిదంటే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం మొత్తం సిద్ధమైంది అంటున్నది ఎన్నికల కోడ్. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సోమవారం అంటే ఇదే రోజు కాబట్టి ఎన్నికల కోడ్ పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోకసభ నియోజకవర్గాలు తర్వాత ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్కరూ ఈ 17 లోకసభ ఎన్నికల్లో మొత్తము ఈ 17 కరెక్ట్గా లోకసభ నియోజకవర్గాల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు టోటల్గా వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ అన్ని ఏర్పాట్లు క్లియర్గా చేసింది అనేసి ప్రసంగిస్తున్నారు. తర్వాత ఎన్నికల బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులను తమ అదృష్టాన్ని పరీక్షించుకోమన్నారు. అంటే ఇక్కడ ఉన్న మొత్తం ఏంటంటే 525 మంది, 12 మంది ఆదిలాబాద్లో వేసారు, 475 మన ఇక్కడ ఎవరు జెంట్స్ వేసిండ్రు. తర్వాత ఈ విషయంలో 50 మంది లేడీస్ వేసిండ్రు. ఈ 17 సీట్లలో మరి ఎవరి అదృష్టం ఎలా ఉన్నదో, రేపు ఎవరు గెలిపించుకుంటారో, ఈ ప్రజలు ఎవరికి ఓటేస్తారో ప్రజల నిర్ణయం అది. కాబట్టి ఈ విషయంలో ఏంటంటే ఈసీ మాత్రం అన్ని ఏర్పాట్లు మాత్రం క్లియర్గా ఈ 17 లోకసభలకు మొత్తం సీట్ల గురించి ఈ సెగ్మెంట్ల గురించి అన్ని ఏర్పాట్లు మాత్రం క్లియర్గా చేసింది. ఎన్నికల బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులుగిన తమ అదృష్టాన్ని పరీక్షించుకోమన్నారు. కానీ మొత్తం 3.32 కోట్ల మంది ఓటు హక్కును, అంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే 3.32 కోట్ల మంది, అంటే మరి చూస్తే ఇంతమంది ఎంత పర్సంటేజ్ వస్తుందో ఈ 17 సీట్లలో రాష్ట్రంలో ఎంత బ్రహ్మాండంగా ఈ ఓటు హక్కు వినియోగించుకుంటారో, ఈ ఓటు ఎంత ప్రశాంతంగా మూస్తుందో, ఎంత పర్సంటేజ్ వస్తుందో, ఒక్కొక్క డిస్టిక్లో ఎట్లుంటుందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఓటు హక్కును వినియోగించుకోవడంలో తర్వాత సర్వం సిద్ధం చేసిన ఈ ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాబట్టి ఈ విషయంలో ఓటర్లు స్వరాపం మొత్తానికి జరిగిన విషయాల్లో మొత్తము ఏంటంటే ఈ 7 నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది రాష్ట్రంలో ఈ 17 లోకసభ నియోజకవర్గాల్లో. తర్వాత ఇక్కడ ఉన్నది ఏంటంటే పురుషులు మన ఓటర్ల స్వరూపంలో మొత్తం ఏంటంటే 1,65,28,366 పురుషులు. తర్వాత ఇక్కడ మహిళలు 1,60,111,192. తర్వాత ఇక్కడ ఇతరులు 2,760. మొత్తము 3,32,32,318. అంటే మన ఓటర్ల స్వరూపము రాష్ట్రం మొత్తం. ఈ రాష్ట్రంలో ఈ 17 లోకసభ నియోజకవర్గాలలో మన పురుషుల సంఖ్య ఇది, మహిళల సంఖ్య ఇది, ఇతరుల సంఖ్య ఇది. అంటే ఈ టోటల్గా మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి 3,32,32,318 ఈ మార్నింగ్ 7 గంటల నుంచి తర్వాత పోలింగు ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోకసభ మొత్తం నియోజకవర్గంలో ఓటర్లందరూ దీన్ని ఈ టైంను ఉపయోగించుకొని రేపు పార్లమెంటుకు పోయే 17 సీట్లలో ఎవరు గెలుపొందుతారు, ఎవరు అదృష్టవంతులు, ఈ 3,32,32,318 మంది. తర్వాత ఇది ఓటర్ల స్వరూపం వీళ్ళది. దీంట్లో మొత్తం పోలింగ్కు ఇంతమందికిన ఓటర్లు మొత్తం ఈసీ మొత్తం ఏమంటున్నదంటే కంప్లీట్గా సర్వం సిద్ధం చేసినాము. కాబట్టి జాగ్రత్తగా మీ పర్సంటేజ్ను మీ 17 లోకసభ సీట్లను బ్రహ్మాండంగా ప్రశాంతంగా మీ పర్సంటేజ్ ప్రకారము పోలింగ్ బ్రహ్మాండంగా కావాలని ఈసీ కోరడము, ప్రభుత్వాలు చట్టము తర్వాత ఇంకోటి ఎందుకు లా అండ్ ఆర్డరు బందోబస్తు అందరూ కలిస్తేనే ఇక్కడ మున్సిపల్ కలుస్తుంది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ కలుస్తుంది, ఈసీ కలుస్తుంది. తెలంగాణ స్టేట్ అయినా కేంద్రమైన బలగాలైన ఇంతమంది కలిసి మన భారతదేశ చరిత్ర, మన ప్రైమ్ మినిస్టర్ గురించి తర్వాత స్టేట్ లెవెల్ ఎంపీలు కానీ తర్వాత వీళ్ళందరికీ ఏంటంటే అందరూ కష్టపడితేనే ఈ 13 తారీఖు ఈ సర్వం సిద్ధం చేసిన ఈ పోలింగ్కు 17 లోకసభలకు తర్వాత వీళ్ళ ఓటర్ల స్వరాపాన్ని మనము ఉపయోగించుకొని ఈ పురుషులకు ఈ మహిళలకు ఇతరులకు మొత్తం టోటల్గా 3,32,318 మందిని ఓటర్లు వేసి ఈ 17 మందిని గెలిపించుకొని బ్రహ్మాండంగా రేపు లోక్సభకు పంపాలని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక తన ఓటు హక్కును వినియోగించుకోవాలి,
కంప్లీట్గా ఆ ఓటు వేసి ఓటు వేయకుండా ఎవరు ఉండకూడదు, అది కరెక్ట్ కాదు. ఓటు అమ్ముడు పోవద్దు, మద్యము వద్దు, డబ్బు వద్దు, ఓటు మాత్రం వేయాలి. మన 17 సీట్ల మన ఓటర్ల మొత్తం మన స్వరూపం ఏంటిది, ఈ స్వరూపం అనేది ఇది. ఇంతమందికి ఓటేసి 17 మందిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే ఈ విషయంలో ఓటరు మెచ్చే ఈ లోకసభ అభ్యర్థుల భవితత్వంపై ఓటర్ల తీర్పు ఈ రోజున ఉన్నది. రేపు ఇది రిజల్ట్ మాత్రం జూన్ 4 తారీఖు రోజు. అప్పటిదాకా మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, రాష్ట్రంలో లోకసభ ఎన్నికల ప్రచారంలో సర్వశక్తులు ఓడిన అభ్యర్థుల రాజకీయ పార్టీల భవితత్వాన్ని నిర్ణయించేందుకు సమయము ఆసన్నమైంది. సోమవారం నాడు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వేలికి కొనపై సిరా చుక్క పెట్టించుకొని ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా వారి తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. అంటే మనకు ఇక్కడ ఉన్న ఈ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 13 తారీఖు రోజు ప్రతి పౌరుడు ప్రతి మహిళ వెళ్ళేసి తప్పపై అక్కడ ఉన్న లోకసభ ప్రచారం సర్వశక్తులు రాజకీయ పార్టీలో భవితత్వాన్ని నిర్ణయించేందుకు సమయమిగిన ఈరోజే ఆసన్నమైంది. తర్వాత సోమవారం నాడు ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వేలి కొన ఇక్కడ ఈ సిరా చుక్క వేయించుకొని ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా మనకున్న మన పౌర హక్కు, మన వజ్రాయుధాన్ని, మన ఓటుతోని రేపు భారతదేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ ఎన్నిక ఉంటుంది. తర్వాత మన స్టేట్ లెవెల్లో రేపు పార్లమెంట్కి ఎన్ని సీట్లు సంపాదించుకోవాలన్నా అది మన పౌర హక్కు, మన కాన్స్టిట్యూషన్ హక్కు, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ విషయంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా వారి తీర్పును ఈవీఎంలలో నిర్లక్ష్యం చేయనున్నారు. ఆ నిర్లక్ష్యం ఎవరు, తెలియని వారు చేస్తారు, కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరు చేయరు. అది తర్వాత జూన్ 4న చేపట్టే ఓట్ల లెక్కింపుతో విజేతలెవరో వెల్లడం అయింది. అంటే ఆ 4 తారీఖు వరకు ఇప్పుడు ఈ గెలుపుకు రేపు ఆ రోజు కౌంటింగ్ కాబట్టి తర్వాత ఈ లెక్కింపుతో విజేతలు ఎవరో వెళ్ళడం అని ఉంది. కాబట్టి శాసనసభ ఎన్నికల అనంతరం 5 నెలలకే ఇప్పుడు జరుగుతున్న లోకసభ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. అంటే ఇంతకుముందు 5 నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కాబట్టి దాని తర్వాత తదనంతరం ఇంకా 5 నెలల తర్వాత ఈ ఎన్నికలు ఎంబడే లోకసభ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. అప్పటికిప్పటికీ చాలా ఒక దురుసుగా అన్ని పార్టీలు వెళ్ళిపోయి మొత్తం బహిరంగ సభలు పెట్టేసి కార్నాలు షోలు పెట్టేసి ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చిన ఒక పార్టీ తర్వాత కైవసం చేసుకోవాలని ఇంకో పార్టీ, అసెంబ్లీలో మేము గెలిచాము మొన్న మళ్ళీ పార్లమెంటు మాకు కావాలనే కాంగ్రెస్, ఈ 3 పార్టీలు చెల్లాచెదరుగా తెలంగాణ రాష్ట్రమంతా పర్యటించి రేపు గెలవడానికి వీళ్లకు ఒకరి మీద ఒకరు పరోక్షంగా ప్రత్యక్షంగా వీళ్ళు అన్ని అభాండాలు వేసుకుంటా వాగ్దానాలు వేసుకుంటా మరి రేపు ఏం సేవ చేస్తారు ప్రజలకు, ఈ వాగ్దానాలతో ఏం మోసం చేస్తారు చూడాలి మరి దీన్ని బట్టి. కానీ ఈ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలకు సవాలుగా పరిణమించాయి. తెలంగాణలోని మొత్తం 17 లోకసభ స్థానాల్లో మెజార్టీ స్థానాలు సాధించి సత్తా చాటాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, భాజపా విస్తృత ప్రచారం చేశాయి. అంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే తెలంగాణలోని మొత్తం 17 లోకసభలకు 3 పార్టీలు ఛాలెంజ్గా ఒకదానికొకటి దురుసుగా ఏంటంటే చాలా స్పీడ్గా ఏమంటున్నాయి, ఈ లోకసభ 17 స్థానాల్లో మొత్తం మెజారిటీ స్థానాలు సాధించాలని ఒకదానికి ఒకటి మాకు 12 వస్తాయి, మాకు 14 వస్తాయి, మాకు 15 వస్తాయని నానా రకాలుగా దీన్ని ప్రసంగిస్తూ తర్వాత ఇవి సత్తా చాటించే బలాపితం చేసుకొని ప్రచారాల్లో 17 సీట్ల గురించి చాలా ఈ లోకసభ స్థానాలు మెజారిటీ స్థానాలుగా సాధించి సత్తా చాటాలని ఒక్కొక్క పార్టీ మొత్తం విస్తృత ప్రచారం చేశాయి ఒకదానికొకటి. తర్వాత ఈ ప్రచారంలో నానా రకాలుగా మాటలు ఏంటంటే ఒకరికొకరు దురుసుగా ప్రవర్తిస్తారు, అది అసభ్య పదజాలాలు, తర్వాత ప్రజలకు అవి మేలు చేసేటట్లేవు. తర్వాత ఈ ముందు ఇదే ఇలా తయారైపోతే రేపు యూత్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నది, అసలు వీళ్ళు యూత్ వచ్చి డెవలప్ చేయాలి కానీ వీళ్ళ వంశపారపర్యంగా వాళ్ళని చేసుకోవడము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము, ఈ మద్యము వంచడము, డబ్బులు వంచడము, ఇవన్నీ దీంతో ఏమవుతాయంటే ఈ విస్తృత ప్రచారాలు చేసి జనాలకు చాలా ఏంటంటే ఒక మంచి జరిగేటట్టు చేయడం లేదు. కాబట్టి ఇవన్నీ మర్చిపోండి.
దయచేసి రాజకీయ పార్టీలుగా జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా రేపు ప్రజలకు మంచి చేయడానికి స్టేట్లు డెవలప్ చేసుకోవడానికి మనము అన్ని స్టేట్లు కలిపించి ఒక భారతదేశం ఒక ప్రైమ్ మినిస్టర్ను మంచి చేయడానికి మంచి అభ్యర్థుల గురించి కోరి విస్తృత ప్రచారాలు చేసిన తర్వాత మనము వాళ్ళను ఈ 13 తారీఖు ఎన్నుకోవాల్సిన బాధ్యతారహితం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే 5 నెలలే అయింది కాబట్టి అసెంబ్లీకి లోక్సభకు ఇవి చాలా కీలక రాజకీయ పరిణామాలు చాలా చోటు చేసుకున్నాయి ఒకదానికొకటి.